ఈరోజు కొంచెం లేట్‌గా లేచాం. యూజువల్లీ ఎర్లీగా లేవాలి అని చెప్పి ఫుల్ మోటివేషన్‌తో పడుకున్నాను. కానీ మోక్షిత నైట్ సరిగ్గా పడుకున్నదే లేదు. దానివల్ల నాకు నిద్ర సరిపోక ఇంకా లేట్ అయిపోయింది అలాగా. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో గైస్. నిజం చెప్పాలంటే రాత్రి పడుకునే ముందు ప్లాన్స్ అన్ని అంబానీ రేంజ్‌లో ఉంటాయి. వర్క్ వచ్చేసేయాలి, ఫాస్ట్‌గా లేవాలి, సంథింగ్ లైక్ దట్ బ్లా బ్లా బ్లా. బట్ మార్నింగ్ లేచేసరికి రియాలిటీ చెక్ అన్నమాట. అంతా తుస్సే. యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న నేను కిచెన్ క్లీన్ చేయలేదు, డిషెస్ వాష్ చేయలేదు, హోమ్ క్లీన్ చేయలేదు, నథింగ్ అనమాట. అలా పడుకుని పోయాను. నేను అవన్నీ ఎందుకు చేయకుండా పడుకుని పోయాను అంటే యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ యూట్యూబ్ వీడియో షూట్ చేద్దామని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్ గా రెడీ అయ్యాను. అది కుకింగ్ వీడియో అనమాట. సో అందుకని చెప్పి కిచెన్ కూడా మొత్తం అంతా క్లీన్ గా సెటప్ చేసేసాను. మెంటల్లీ కూడా రెడీ అయిపోయాను అనమాట. ఏం మ్యాటర్ చెప్పాలి ఏంటి అంతా అరేంజ్ చేసేసుకొని రెడీగా ఉన్నాను. కరెక్ట్ గా అదే టైంలో కరెంట్ పోయింది. ఓకే 10 మినిట్స్ లో వచ్చేస్తుందేమో, హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుందేమో అనుకొని చూసి 3 అవర్స్ అయినా సరే కరెంట్ రాలేదు. ఆ వెయిటింగ్ లోనే సగం నా ఎక్సైట్మెంట్ అంతా ఛార్జింగ్ లేని ఫోన్ లాగా డౌన్ అయిపోయింది. ఫైనల్లీ వీడియో షూట్ క్యాన్సిల్, మూడ్ ఆఫ్, కిచెన్ అంతా మెస్, నేను స్ట్రెస్. అప్పటికి ఇంటి పనులు చేయాలనుకున్నా సరే ఓపిక లేదు. అందుకే ఇంకా రేపు చేద్దాంలే అని చెప్పి కిచెన్ మొత్తం అలానే వదిలేసాను. మార్నింగ్ లేచి చూస్తే ఇన్ని పనులు చేయాలా అనుకొని ఇంకా స్ట్రెస్ లెవెల్ ఎక్కువైపోయింది అనమాట. ఇంకా ఫాస్ట్ గా ఒక్కొక్కటి చేయడం స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ బెడ్ నీట్ గా అరేంజ్ చేసేసాను. ఆ తర్వాత ఇంటికి మాప్ పెట్టేసా. యూజువల్లీ డైలీ నైటే మాప్ పెట్టడానికి ట్రై చేస్తాను. బికాస్ మార్నింగ్ లేచేసరికి క్లీన్ హౌస్ ఉంటే ఆటోమేటిక్ గా ప్రొడక్టివ్ ఫీల్ వస్తుంది. ఎస్పెషల్లీ మోక్షిత ఫుడ్ పడేయడం, టాయ్స్ స్ప్రెడ్ చేయడం ఇవన్నీ చేస్తది కాబట్టి నైట్ న మాక్సిమం క్లీన్ చేసేయడానికి ట్రై చేస్తాను. నేను ఈ పనులన్నీ చేస్తా ఉంటే మోక్షిత ఒక పక్క అమ్మ అమ్మ అంటూ నా వెనకే తిరుగుతా ఉండేది. హానెస్ట్లీ మదర్హుడ్ అంటే మల్టీ టాస్కింగ్ ఒలింపిక్స్ లా ఉంటది. ఒక సైడ్ పనులు, ఇంకో సైడ్ కిడ్స్ ఉంటారు, ఇంకో సైడ్ ఏమో వర్క్. మన పేషెంట్స్ కి మంచి టెస్ట్ ఇదేనమాట. లక్కీలీ మహేష్ కొంచెం సేపు మోక్షితని హ్యాండిల్ చేశాడు. అండ్ మిడిల్ లో నేను 5 మినిట్స్ గ్యాప్ తీసుకొని తనతో ఆడుకొని మళ్ళీ వచ్చి వర్క్ చేసేదాన్ని అనమాట. సో సమ్హౌ ఐ మేనేజ్ ఇట్ లైక్ దట్. ఇదంతా ఓకే కానీ కిచెన్ లోకి వెళ్ళి చూడగానే డైరెక్ట్ గా నాకు థాట్ వచ్చింది. కిచెన్ అంతా క్లీన్ చేయాలి అంటే ముందు నాకు ఎనర్జీ కావాలి అని చెప్పి అందుకే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా. ఈ రోజు మోక్షితకి అయితే స్లఫ్ ఫామ్ నుంచి మిలెట్ ప్యాన్ కేక్ అయితే ట్రై చేస్తున్నాము. అది కూడా ఫ్లేవర్ బ్లూబెర్రీ. మోక్షితకి చాలా ఇష్టం. యాక్చువల్లీ దీనిలో నో మైదా, నో రిఫైన్డ్ షుగర్ అన్నాడు కాబట్టి ఓకే అనుకుని కొన్నాను అనమాట. ఇది చాలా ఈజీగా అయిపోతుంది గైస్. విత్ ఇన్ నో టైం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బిజీ మార్నింగ్స్ లో ఇలాంటి క్విక్ ఆప్షన్స్ అయితే లైఫ్ సేవర్ లాగా అనిపిస్తుంది నాకు. బట్ డైలీ బేసిస్ లో అయితే నేను మాత్రం అస్సలు ప్రిఫర్ చేయను మోక్షితకి. ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే ఇలా బిజీగా ఉన్న రోజుల్లో మాత్రం చాలా క్విక్ గా అయిపోవాలి అన్న టైంలో ఇది చేసేస్తాను మోక్షితకి. జస్ట్ ఆ పౌడర్ లో మిల్క్ మిక్స్ చేసుకుని ప్యాన్ కేక్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. దట్స్ ఇట్. మనమైనా సరే ఈ ప్యాన్ కేక్స్ ఎక్కువ తినలేము. జస్ట్ 1 or 2 అంతే. ఆ రెండు తినేసరికి మనకు చాలా హెవీగా అనిపిస్తుంది. అక్కడక్కడ బ్లూబెర్రీస్ తగులుతూ చాలా బాగుంటది అనమాట టేస్ట్. జనరల్ గా మేము ఏం టిఫిన్ తింటే మోక్షితకి సేమ్ అదే ప్రిఫర్ చేస్తాము. ఈ రోజు స్పెషల్ గా మోక్షితకి ఎందుకు చేశాను అంటే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఓవర్ నైట్ ఓట్స్. సో మోక్షిత తింటదో లేదో అని తనకి సెపరేట్ గా చేశాను. దట్స్ ఇట్. నాకు యాక్చువల్లీ ఓట్స్ అంటే అస్సలు నచ్చవు గైస్. లాస్ట్ 3 years గా నేను హెల్దీగా తినాలి అని చెప్పి ఓట్స్ ప్యాకెట్స్ కొనడం, ఎక్కడో పెట్టి మర్చిపోవడం, ఎక్స్పైర్ అవడం, త్రో చేయడం ఇదేనమాట సైకిల్. కొనడం వరకు హెల్త్ కాన్షియస్ కూడా ఉంటాను తప్ప తర్వాత కబోర్డ్ డెకరేషన్ కే యూజ్ చేసినట్టు అయిపోయేది. బట్ ఈ మధ్య కొంచెం హెల్దీ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటున్నాను కాబట్టి సీరియస్ గా ట్రై చేద్దాం అనుకున్నాను. అందుకే ఓట్స్ లో కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసా. కొంచెం స్వీట్నెస్ ఉంటే మేబీ ఈజీగా నేను తినగలనేమో అని చెప్పి. ఓవర్ నైట్ ఓట్స్ లో నేను ఏమేమి మిక్స్ చేశానంటే ఎలాగో ఓట్స్ అయితే వేస్తాము ఆబ్వియస్లీ. సో నెక్స్ట్ వచ్చేసి మిల్క్ యాడ్ చేశాను అండ్ చియా సీడ్స్, కొంచెం హనీ యాడ్ చేశాను అనమాట. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెట్ కోకో పౌడర్ కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు తినే ముందు టాపింగ్స్ లాగా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ బనానా స్లైసెస్ యాడ్ చేశాను. అది బాగా మిక్స్ చేసేసాను అనమాట. ఆ కలర్, ఆ ఓట్స్ అవన్నీ చూసి ఇప్పుడు కూడా వేస్టేనేమో తినలేను అనుకున్నాను. బట్ కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ వచ్చింది. హనీ కూడా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ స్వీట్నెస్ వస్తుంది అనమాట. అండ్ ఇంకా టాపింగ్స్ లాగా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేసాను కాబట్టి అక్కడక్కడ క్రంచీనెస్ యాడ్ అయ్యింది. సో నేను అలా తినేసాను అనమాట ఫైనల్లీ. కోకో పౌడర్ మాత్రం ఎక్కువ యూస్ చేస్తే కొంచెం చేదులాగా వస్తుంది. అందుకే లిమిటెడ్ గా యూస్ చేయాలన్నమాట ఇందులోని. నేను చేసింది కొంచెమే కానీ నాకు మహేష్కి అది కూడా హెవీ అయిపోయింది అనమాట. ఈసారి నుంచి కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవాలి. బట్ ఫైనల్లీ ఎలాగోకలా మొత్తం అంతా కంప్లీట్ చేసేసాం అనుకోండి. స్లోగా కోకో పౌడర్ కూడా అవాయిడ్ చేసి తినడం అలవాటు చేసుకోవాలి. బికాస్ అది కూడా హెల్త్ కి ఎక్కువ మంచిది కాదు కదా. అండ్ ఓట్స్ లో డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఓట్స్ తింటుంటే లెట్ మీ నో ది రెసిపీస్ ఇన్ ది కమెంట్స్. ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఏ ట్రై. మోక్షిత నాకు ప్రతి రోజు తినిపిస్తుంది. నేనైతే మోక్షితకి అసలు తినిపించను అనమాట. తను తింటున్నప్పుడు సో దట్ తనకి అలవాటు అవుతుందని ఇప్పటికే చాలా వీడియోస్ లో చెప్పాను. ఈ మధ్య కొంచెం మంచిగా తినడం కూడా నేర్చుకుంటుంది. నేను ఆ వీడియోస్ కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. అదే కిచెన్ క్లీన్ చేయడం. ఏ రోజు ఆ రోజు చేసుకుంటే పెద్ద టాస్క్
టాస్క్ లాగా అనిపించదు. ఓకే, కిచెనే కదా హాఫ్ అన్ అవర్ లో అయిపోతుందిలే అనేసి చేసేస్తాము. బట్ ఈ రోజుది నెక్స్ట్ రోజు చెయ్యాలి అంటే మాత్రం బాబోయ్ చాలా చిరాకేస్తది నాకైతే. అబ్బా ఇప్పుడు ఇదంతా చెయ్యాలా అన్నట్టు ఉంటది. హానెస్ట్లీ ఇల్లు క్లీన్ గా ఉంటే మెంటల్లీ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటది. లేకపోతే ఆ పని ఇంకా చేయలేదు చేయలేదు అనే మైండ్ లో రన్ అవుతా ఉంటది అనమాట. సమ్ టైమ్స్ మన లైఫ్ ఇలానే మెస్సీగా ఉంటది గైస్. అయిపోయిన దాని గురించి బాధపడేదానికన్నా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్ అని చెప్పి ఆలోచించి దాని మీద మనం వర్క్ చేస్తే మొత్తం అన్ని స్లోగా సెట్ అయిపోతాయి అనిపిస్తుంది. ఫైనల్లీ నేనైతే కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ టైంలో నాకు చాలానే థాట్స్ వచ్చాయి. ఎలాగంటే అబ్బా తోమిన గిన్నె ఎన్నిసార్లు తోముతాం, రోజుకి అదే గిన్నె 2-3 సార్లు యూజ్ చేస్తూ ఉంటాము. యూజ్ అండ్ త్రో యూజ్ చేసుకున్నా బాగుండు కదా, ఎంత తోముతా ఉంటాం అన్నట్టు అనిపించింది అనమాట. అదేంటో నాకు అర్థం కాదు కానీ ఇంటి పని ఎంత చేస్తున్నా సరే తరగనే తరగదు, ఇంకా ఉంటూనే ఉంటాయి. ఈ పనులన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది అనమాట. చేసింది తక్కువ పని అయినా సరే నిన్నటి పని ఈ రోజు చేయడం వల్ల ఆ బర్డెన్ లాగా అనిపించి బిజీగా ఉన్నట్టు అనిపించింది అనమాట. సో ఈ పనులన్నీ చేస్తూనే ప్యారలల్ గా నేను నా కుకింగ్ కూడా చేసేసుకున్నాను ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పి. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను. మోక్షతకి ఆకలి వేసిన వెంటనే ఫాస్ట్ గా ఇంకా రైస్ రెడీగా ఉండాలి కదా, అందుకని నీట్ గా కిచెన్ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. గర్ల్స్ కి తెలుస్తుంది అనమాట మెయిన్లీ ఆ సాటిస్ఫాక్షన్ ఏంటా అనేసి. సో ఇదంతా చేసేసరికి నాకు పెద్ద రిలీఫ్ వదిలేసినట్టు అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఓకే నిన్నటి పనులు అయిపోయి ఇంకా ఈ రోజు పనులు ఈ రోజు చేసుకుందాం అని చెప్పి. సో ఇక్కడైతే నాకు ఇదంతా చేసేసరికి కొంచెం రిలాక్సేషన్ కావాలనిపించింది. అందుకే సెల్ఫ్ కేర్ చేసుకుందామని చెప్పి ఫేస్ ప్యాక్ రెడీ చేసుకున్నాను. సింపుల్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ ఇది. శనగపిండి, పసుపు అండ్ మిల్క్ అంతే. బట్ హానెస్ట్లీ ఇన్స్టెంట్ గ్లో అయితే మాత్రం చాలా బాగా ఇస్తుంది. వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్ గైస్. లిటరల్లీ ఏవేవో ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే కన్నా హోమ్ మేడ్ యూజ్ చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను ఈ మధ్య. ఇది అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ట్యాన్ రిమూవ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట అండ్ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. సో నాకు ఆ ఫీలింగ్ కోసం అని చెప్పి నేను అప్లై చేసుకుంటా ఉంటాను కొన్ని టైమ్స్. ఇది అప్లై చేసుకున్న తర్వాత 15 to 20 minutes లో మొత్తం అంతా డ్రై అయిపోతుంది. అప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసేసుకుంటాను నార్మల్ వాటర్ తో మాత్రమే. ఇప్పుడు ఇంకా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం బాత్ చేసినప్పుడైతే నేను ఎలాంటి సోప్ గానీ ఫేస్ వాష్ గానీ ఏది యూజ్ చేయను అనమాట. ఓన్లీ వాటర్ తోనే క్లీన్ చేసుకుంటాను. ఈ ఫేస్ ప్యాక్ అనే కాదు, ఏ ఫేస్ ప్యాక్ నేను యూజ్ చేసినా సరే అలానే చేస్తాను అనమాట. సో లుక్ ఎట్ ది గ్లో గైస్. నాకైతే చాలా గ్లో అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఉన్న స్ట్రెస్ అంతా పోయింది ఈ సెల్ఫ్ కేర్ చేసుకునేసరికి. సో యా ఇప్పుడైతే నేను ఫాస్ట్ గా ఉన్న వర్క్స్ అన్ని ఇంకా రిమైనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.